ఇక్కడ కుమ్మిరి బాధితులను కనీసం అనుమతి లేకుండా తీసుకొచ్చారు, కిడ్నాప్ చేశారు అని చెప్పేసి నిన్న డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా చూసారు? సరే, మేము ఇది అన్యాయం అంటున్నారు, కిడ్నాప్ అంటున్నారు. మరి 8 రోజుల నుంచి, గత 8 రోజుల నుంచి వాళ్ళు ఏం న్యాయం చేశారండి? ఏం న్యాయం చేశారు వాళ్ళు? అంటే మండల స్థాయిలో ఒక ఎస్ఐ ఏమో వాళ్ళు ఇచ్చిన అర్జీ తీసుకోడు, ఒక సిఐ ఏమో ఒక వర్గానికి కొమ్ము రాస్తాడు, ఒక డిఎస్పీ ఏమో వాళ్ళ వత్తాసు పలుకుతున్నాడు. అంటే ఇది కిడ్నాపా? మేము రాజ్యాంగబద్ధంగా 8 రోజుల నుంచి పోరాడుతున్నాం. 18 రోజు ఇన్సిడెంట్ జరిగితే 20 తారీఖు ఎఫ్ఐఆర్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? అంటే ప్రజాపాలన అని చెప్తున్నారు. ప్రజాపాలన ఎవరి పాలన అవుతుంది, ఎవరి వశం అవుతుంది, ఎవరికి? అంటే ఇప్పుడు తెలంగాణలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మరి వీళ్ళకి న్యాయం చేయాలా? ఏదో 4% 3% ఉన్న వ్యక్తులకు న్యాయం చేస్తారా? అంటే అడుగడుగున గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అక్కడ ఎక్కడ కూడా మా వాయిస్ రిప్రజెంటేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళు నిజంగా న్యాయం చేసిండే కనుక వీడికి ఎందుకు వస్తాం మేము? ఎందుకు వస్తాం మేము? వాళ్ళు న్యాయం చేయలేదు కాబట్టి మా గొంతు డీజీపీ గారికి వినిపించి మాకు న్యాయం అడగడానికి ఇక్కడ దాకా వచ్చాం. దీన్ని కిడ్నాప్ అంటే మళ్ళీ వాళ్ళు చేసిన అన్యాయాన్ని ఏమంటారు? ఒక డిఎస్పీ సిఐ స్థాయికి దిగదారి సిఐని పక్కన తప్పించి ఆయన వచ్చి చూస్తున్నాడు. మరి కేసులో ఇంతవరకు డెవలప్మెంట్ ఏది? 8 మంది ఎక్కడ పోయారు? 3 నామమాత్రంగా 3 లోపల పెట్టారు. మన తెలంగాణలో అదొకటి ఉంది, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉంది తెలంగాణలో. ఇంత అత్యాధునికమైన టెక్నాలజీ పెట్టుకొని 5 నిమిషాలు పట్టుకోలేరా మనం? వారం రోజుల నుంచి 5 నిమిషాలు పట్టుకోలేరా? 5 నిమిషాలు పట్టుకోలేనప్పుడు మరి ఏంది? ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద ప్రజాస్వామ్యం, ఇంత పెద్ద ప్రజాపాలన అని చెప్తున్నారు. ఏడవది ప్రజాపాలన? ఎవరి సొంతమైన ప్రజాపాలన? ఎవరి కోసం ఈ ప్రజాపాలన? బీసీ నాయకుల స్వలాభం కోసం, రాజకీయ స్వలాభం కోసం కావాలనే ఇష్యూలు రెచ్చగొడతా ఉన్నారు. అంత పెద్ద ఇష్యూ అసలు అక్కడ పాపన లేదంటే ఎస్పీ చెప్తున్నారు. నిన్న రాత్రి ఆ ఊరు వాళ్ళే ఓ వీడియో రిలీజ్ చేశారు. కొట్టగాని పెద్దయ్య అని చెప్పేసి ఆ తల్లి పసిబిడ్డను పట్టుకున్నది. ఆ వీడియోని రాష్ట్రం అంతా చూసింది. మరి దాన్ని ఏమంటారు? సరే, ఇంకో మాట మీరు అన్నది, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అంటారు. నిజంగా బీసీ బిడ్డ నాగక్కరంగా రాజకీయం చేస్తే ఆ ఎమ్మెల్యే సీట్ ఎవరు ఉండాలి? బీసీ బిడ్డ ఉండాలి. మరి నువ్వెందుకున్నావు రాజేశ్వరి? నువ్వెందుకున్నావు సీట్ మీద? ఆడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. మరి ఏం న్యాయం చేస్తున్నారు మీరు? ఏం న్యాయం చేస్తున్నారు? వీళ్ళు నిజంగానే బీసీ ఎస్సీ ఎస్టీలు నిజంగా రాజకీయాలు చేసింటే ఎన్నో దశాబ్దాలుగా, అరే నాగం జనార్దన్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే నాగం జనార్దన్ రెడ్డి కొన్ని దశాబ్దాలు, మరి జనార్దన్ రెడ్డి కొన్ని ఒక దశాబ్దం, ఇప్పుడు వీళ్ళు ఇతర రెడ్డి వచ్చు. అంటే మేము మనుషులం కాదు, మాకు రాజ్యాధికారం వద్దు. 90% ఉన్న జనాలని రాజ్యాధికారం నుంచి దూరం పెట్టి మీరు 2% 3% ఉన్నారు. గద్దెనెక్కి ఊరుకుంటారా? అంటే మళ్ళీ మమ్మల్ని అనుకోలేకపోతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఏడుంది న్యాయం? మేము నిజంగా రాజకీయాలు చేస్తే మీరున్నారా? మా బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు ఎవరో ఒకరు ఆ ఎమ్మెల్యే స్థానంలో ఉంటారు. ఇవాళ మేము ఈ దగ్గర రావాల్సిన అవసరం లేదు. నిజంగా బీసీ బిడ్డనే ఎమ్మెల్యే ఉంటే వీడికి వస్తుండే. మేము ఎమ్మెల్యే మా వాడు మా కోసం ఆడ కొట్లాడుతుండే. పోలీసు వ్యవస్థని, పోలీసు యంత్రాంగాన్ని మాకు అనుగుణంగా పనిచేసేటట్టు రోడ్డు మీద తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తుండే. అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి మా న్యాయం, మా బోర్డు వెళ్ళిపోసుకోవడానికి డీజీపీ గారి దగ్గరకు వచ్చి న్యాయం కోసం డీజీపీ దగ్గరకు వచ్చారు. మరి ఇక్కడ న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. మేము నమ్ముతున్నాం కాబట్టి ఇంత దూరం వచ్చినాం. ఇప్పుడు ఆయన చేతులు ఉంది. ఆయన న్యాయం చేస్తారా లేకపోతే ఈయన ఇంకేమైనా చేస్తారా అనేది డీజీపీ గారి చేతులు ఉంటుంది. మేము ఆ ఓళ్ళకు గౌరవం ఇచ్చి యంత్రాంగంలో, ప్రభుత్వ యంత్రాంగంలో వీరు ప్రజాసేవకులు అండి. ప్రజాసేవకులు టీఎస్పీఎస్సీ అయినా, యూపీఎస్సీ అయినా వీళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళు పరీక్షలు రాసి ఏమని, మేము అందరికన్నా మేము ఉత్తమము, ఈ ప్రజాసేవకు మేము ఉత్తీర్ణత సాధించి ప్రజాసేవ కోసం మాత్రం పుట్టినామని పరీక్ష రాసి రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ప్రజాసేవకు అంకితమైన వాళ్ళు ప్రజాసేవకులు. ప్రజలకు సేవ చేయాలా లేకపోతే రాజకీయ నాయకులు సేవ చేస్తారా? ఎవరికి చేస్తారు సేవ? అక్కడ ఉన్నది సిఐ, డిఎస్పీ, ఎస్ఐ వీళ్ళు ప్రజలకు సేవ చేయలేదు కాబట్టి డీజీపీ దాకా వచ్చినాం. ఆ పోలీసు యంత్రాంగంలో అత్యున్నత న్యాయంలో న్యాయం చేయగలిగేటువంటి ఉత్తమ స్థానం డీజీపీ గారు. వీళ్ళని నమ్ముకొని వీళ్ళ మీద గౌరవంతో ఇంత దాకా వచ్చినాం. మరి న్యాయం చేస్తారా ఏందనేది వారి నిర్ణయం. ఆ న్యాయం జరుగుతుందని మేము కూడా నమ్ముతున్నాం. న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.